క్రీస్తుకే శోధన తప్పలేరు. ఇకపోతే యేసుప్రభు దగ్గరికి మనం వచ్చి ప్రభువా ఈ శోధన నుంచి నన్ను విడిపించు అంటే ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని అర్థం చేసుకుంటాడు అని రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం, తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఈ శోధనలు అన్నింటి ద్వారా క్రీస్తు వెళ్ళాడు కాబట్టి ఇక్కడ 3 కదా ఉన్నాయి కాదు, మొత్తం ఒక మానవుడు ఏ విషయాలు శోధించబడతాడో అన్ని విషయాలు శోధించబడ్డాడు ఆయన. అయితే ఆ 40 రోజుల్లో జరిగినటువంటి రాశాడు ఇక్కడ. మిగతా ఆయన బ్రతికినన్ని రోజుల్లో మానవుడు ఏ విషయాలు శోధించబడాలో అన్ని విషయాలు శోధించబడ్డాడు, అన్నిట్లో గెలిచాడు ఆయన. కాబట్టి శోధించబడే మనకు ఆయన సహాయం చేయడానికి సమర్థుడు. ఇకపోతే మన శోధనను అర్థం చేసుకోగలిగింది ఆయనే. నేను ఏ విషయంలో శోధించబడుతున్నా ఆయన చెప్పాను అనుకో, రేపటి నుంచి నా వాక్యం విండు ఆయన. వింటావా? నేను ఇలాంటాడేంటి అని అనుకుంటావు కదా. మీరు ఏ విషయంలో శోధించబడుతున్నా అది చెప్పారనుకోండి, రేపు మీ ఇంటికి రాను నేను. ఏంటి ఇలాంటి వాళ్ళని అంటే నేను ఉత్తమని, మీరు చాలా చెడ్డ వాళ్ళని. ఎవరి శోధన వాళ్ళ దగ్గర సీక్రెట్ పెట్టుకున్నాం కాబట్టి అందరం మంచి వాళ్ళమే. ఎవరి శోధన వాళ్ళ దగ్గర పెట్టుకున్నాం కాబట్టి అందరం మంచి వాళ్ళమే, అందరం నీతిమంతులమే. ఒకవేళ నేను ఏ విషయంలో శోధించబడుతున్నానో మీకు చెప్తే కనుక మీరు నన్ను రెస్పెక్ట్ ఇవ్వలేరు. మీ శోధన నాకు తెలిసి నేను మిమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వలేను. నా శోధన అంతా తెలిసి నన్ను అర్థం చేసుకుని నా శోధనలోంచి నన్ను విడిపించగలిగిన ఒకే ఒకడు క్రీస్తు మాత్రమే. నీ శోధనని తెలిసి నిన్ను అర్థం చేసుకుని అందులోంచి బయటికి తీసుకొని రాగలిగిన ఒకే ఒకడు క్రీస్తు మాత్రమే. తాను శోధించబడి శ్రమ పొందిన కనుక శోధించబడి వారికి సహాయం చేయడానికి ఆయన సమర్థుడు. 4వ అధ్యాయము 15వ వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలో మన వలనే శోధించబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. కనుక మనం కరుణింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదము. శోధించబడేటువంటి వ్యక్తి ధైర్యంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆ సన్నిధానానికి వెళ్ళి మొరపెట్టుకోవచ్చు. ప్రభువా నేను పలా విషయం శోధించబడుతున్నా అని. ఆయన అర్థం చేసుకుంటాడు. ఆయన గెలిచాడు, మనం ఓడిపోయినా అర్థం చేసుకుంటాడు ఆయన. అందులో ఎంత ప్రభావం ఉందో ఎంత తీవ్రత ఉందో తెలిసింది ఆయనకే, మనకు తెలీదు. ఆయన గెలిచాడు. మొదటి ఆదాము పడిపోయాడు, కడపటి ఆదాము గెలిచాడు. మొదటి ఆదాము ఏదేంలో పడిపోయాడు సర్వసమృద్ధిలో, కడపటి ఆదాము ఎడారిలో గెలిచాడు, ఏమీ లేని చోటు గెలిచాడు. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు మన్నా తిని కూడా నాశనం అయిపోయారు. యేసు ప్రభు 40 రోజులు తినకుండా 40 సంవత్సరాల్లో వాళ్ళు ఎక్కడైతే అవిధేయత చూపించారో అక్కడలా విధేయత చూపించాడు. క్రీస్తు మనల్ని అర్థం చేసుకుంటాడు. మనం ఈ స్పిరిచువల్ జర్నీలో ఎవరెవరిమి ఏ ఏ పరిస్థితుల్లో టెంప్ట్ అవుతున్నాం, శోధనకు లోనవుతున్నాం, నాది నాకు తెలుసు, మీది మీకు తెలుసు. అది వయసు పెరిగే కొద్దీ జయిస్తాం కాదు, నాలెడ్జ్ పెరిగే కొద్దీ దాని మీద పట్టు వస్తుంది, సారీ. ప్రార్థన చేసుకునే కొద్దీ దాన్ని గెలుస్తాం, సారీ. బైబిల్ చదివే కొద్దీ దాని నుంచి బయటకు వస్తాం, సారీ. ఆయన సహాయం లేకపోతే ఎవరు ఎక్కడ రాలిపోతామో తెలియదు. ఆయన పాదాలు పట్టుకొని వేడుకోవడమే శోధన గెలిచేటువంటి మార్గం. అవునా? ఆయన పాదాలు పట్టుకోవడమే శోధన గెలవడు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు మనల్ని ప్రేమించేంతగా. మనం ప్రేమించడానికి శిలువలో ప్రాణం పెట్టాడు ఆయన. ఆయన మనల్ని అర్థం చేసుకొని, ఆయన మాత్రమే మనల్ని అర్థం చేసుకొని ఆ శోధనలో మనకి విజయాన్ని ఇస్తాడు. ఆ శోధనలోకి వెళ్లకుండా తప్పిస్తాడు. అపవాది బలాన్ని ఓడించింది ఆయనే, ఆయన దగ్గరే అది ఉంది. కాబట్టి ఎప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ వేయబడిన ఆ మేకులు కొట్టించుకున్న పాదాలను పట్టుకుంటే తప్ప అపవాది ప్రభావం నుంచి మనం తప్పించబడడం అసాధ్యం. క్రీస్తు మనకు ఎందుకు కావాలంటే అపవాది నుంచి విడిపించబడడానికి, శోధన నుంచి తప్పించబడడానికి. అందుకు రావాలి క్రీస్తు దగ్గరికి. ప్రభువా శోధన నుంచి తప్పించని రావాలి క్రీస్తు దగ్గరికి. ఈరోజు దేనికో వస్తున్నాం, మనము దేవుని శోధిస్తున్నాం. వచ్చి మన శోధన నుంచి మనం విడిపించుకోవాలి అన్నది ఆయన ఉద్దేశం అయితే, మనం వచ్చి ఆయన శోధిస్తున్నాం. తప్పిది. ఈ లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 13 వచనాల్లో వ్రాయబడినటువంటి ఈ 13 వచనాల సారాంశం ఏంటంటే, టెంప్టేషన్ అన్నది రియల్, అది ఊహ కాదు, రియల్. అది నువ్వు యేసులోకి వచ్చినప్పటి నుంచి అది రోజు రోజు పెరుగుతుంది. అది
ఎక్కువ అవుతుంది అది. దానికి ఇక అయిపోయింది అనేది ఉండదు. మళ్ళీ 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 మనల్ని విజిట్ చేస్తూ ఉంటుంది అది. దీని అంతట్లో మనం విజయం సాధించాలి అంటే, లేదా పడిపోయినప్పుడు మరలా తిరిగి లేవాలి అంటే, మరలా నూతన ఉత్సాహం కావాలి అంటే ఏం కావాలి? ప్రభువైన యేసుక్రీస్తు పాదాలు పట్టుకుని ఉండడమే దానికి మార్గం. ఆయన పాదాలు విడిచిపెట్టామా, ఆయన సహాయం లేదా, ఫినిష్, దొరకమే కాదు. మన కాన్ఫిడెన్స్తో, మన నాలెడ్జ్తో, మన ఎక్స్పీరియన్స్తో అస్సలు దాన్ని జయించలేం, మన వల్ల కాదు. ఒకే ఒక మార్గం ప్రభువైన యేసుక్రీస్తు పాదాలు పట్టుకోవడమే. ఆయన సిలువ ఇవ్వబడిన ఆ పాదాలు పట్టుకొని ఎలాగైతే యాకోబు నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను వదిలిపెట్టనన్నాడు, అలా ఆయన కాళ్ళు పట్టుకోవడమే చనిపోయేంత వరకు. అంతకు మించిన వేరే దారి లేదు. ఈ శోధనకి ఎవడూ అతీతుడు కాడు. ఈ శోధన గెలిచిన ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఈ శోధనలో మనం గెలిపించే ఏకైక నాథుడు ప్రభువైన యేసుక్రీస్తు. యేసు ప్రభువును వదిలిపెట్టామా అంతే, మృంగేస్తాడు అపవాది. ఇదంతా ఎవరి గురించి మాట్లాడుకున్నాం? క్రీస్తులోనికి వచ్చిన వాళ్ళ గురించి. క్రీస్తు బయట ఉన్న వాళ్ళు, లోకము దుష్టుని యందు ఉన్నదని మనం ఎరుగుదుము అని అంటాడు అపొస్తలుడైన యోహాను. లోకం ఎక్కడుందంట? దుష్టునిలో ఉందంట. వాళ్ళకి శోధన అంటే ఏమీ తెలియదు. శోధన అంటే ఏమీ తెలియదు. ఎందుకని వాళ్ళు ఆల్రెడీ అక్కడే ఉన్నారు. యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలు గుడ్డితనం కలిగజేసింది. తెలియదు, వాళ్ళకి తేడా తెలియదు. ఎప్పుడైతే క్రీస్తులోకి వస్తారో అప్పుడు తేడా తెలుస్తుంది. దాని ఫైటింగ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అది ఎలా వెంటాడుతుందో తెలుస్తుంది. మనం అనుభవిస్తున్నాం కదా, స్పిరిచువల్గా ఎన్ని గాయాలు అయిపోయాయి, ఆధ్యాత్మికంగా ఎన్ని లోతైన గాయాలు అవుతున్నాయి. ఆ గాయాలతో ఈ ఆత్మీయ ప్రయాణాన్ని సాగిస్తున్నాం అనేది మనకు తెలుసు కదా. ఎందుకు ప్రభా నేను బాగానే ఉన్నా కదా, ఏమైంది నాకు అని అనిపిస్తుంది చాలా సందర్భాల్లో. దాన్ని శోధన అంటాం. శోధన, నిలవబడుతున్నాం అనుకున్న ప్రతిసారి పడగొడుతుంది. దాన్ని శోధన అంటాం. క్రీస్తే దీనికి సమాధానం. క్రీస్తు సహాయమే దీనికి సమాధానం. దేవుడి వాక్యం దీవించును గాక.